కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. క్రిస్మస్ గురించి చాలా లేఖనాలు ధ్యానం చేస్తున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు జ్ఞానుల గురించి ఒక మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. జ్ఞానులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చానని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అందుకే అక్కడ అంటాడు, రాజా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి పూజించుటకు వచ్చితిమి అంటారు. ఈరోజు వాళ్ళు పూజించడానికి వచ్చారు అనడానికి అక్కడ 10వ వచనం చూసినట్లయితే ఎప్పుడైతే నక్షత్రం అక్కడ ఆగుతుందో వాళ్ళ ఇంట్లో ప్రవేశించినప్పుడు అత్యానంద భరితులయ్యని ఆ లేఖన భాగాన్ని చూడడానికి చదవడానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ చూడండి, మనకందరూ తెలుసు బంగారం దేనికో, బోలం ఎందుకో, సాంబ్రాణి ఎందుకో. బంగారము రాజరికానికి, బోలము సాంబ్రానికి ఆరాధనకి సాదృశ్యము, బోలము ఆయన విడుదలకి విమోచనకి సాదృశ్యంగా ఉంది. అంతకంటే ప్రాముఖ్యంగా ఎప్పుడైతే ఆ నక్షత్రమో ఆ యొక్క స్థలం దగ్గర ఆగారో వాళ్ళు అత్యానంద భరితులై లోపలికి ప్రవేశించారట. ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు నువ్వు సంతోషంతో ఉండాలి. అందుకే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇంకా ఎక్కడో నలిగిపోతున్నావా, ఇంకా ఎక్కడో అలసిపోతున్నావా, ఇంకా ఎక్కడో బాధతో ఉన్నావా, ఇంకా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయా, ఇంకా కుటుంబాలు ఇబ్బందులతో ఉన్నాయా, నువ్వు ఎవరైనప్పటికీ యేసు ప్రభు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులారా, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, నిన్ను రక్షించబోతున్నాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్య నా హృదయంలోకి రా. వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించారట అత్యానంద భరితులై. ఎందుకు అంటే సంతోషం అండి, ఆయన సన్నిధిలో సమాధానం అండి. అందుకే యెషయాలో రాస్తాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, బలవంతుడైన దేవుడై ఉన్నాడట. ఈరోజు అలాంటి బలవంతుడైన దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. అలా అత్యానంద భరితులయ్యి బంగారం బోలము సాంబ్రాన్ని అర్పించి సాష్టాంగపరి సాగిలపరి వాళ్ళు సమర్పించుకున్నారట. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే నీ హృదయంలో దేవుడు రావడానికి ఇష్టపడతాడు. యేసయ్య నీ హృదయానికి వస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబ వ్యవస్థను ఆయన మార్చగలడు. ప్రియులారా, నమ్ము దేవుని యొక్క మాటని ఉదయకాల సమయంలో. నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని, నీ కుటుంబ వ్యవస్థని ఆయన కట్టడానికి ఇష్టపడే దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ జీవితాలను కట్టమని, సంతోషంతో నింపమని, ఈ క్రిస్మస్ సంతోషం వాళ్ళ కుటుంబాల్లో ఉండునుగాక. రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు అన్న సత్యము వాళ్ళ జీవితాల్లో పనిచేయునుగాక నప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన అందరినీ దీవించునుగాక.